నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్య అంశాలు. ప్రశాంతంగా ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్, ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. వైసీపీలో నుంచి టీడీపీలోకి వలసల వెల్లువ, తిరుపతికి చెందిన మరో 2 కార్పొరేటర్లు వైకాపాలోకి ఎంట్రీ. జనసేన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. ఆంధ్రప్రదేశ్ను మత్తు ప్రదేశ్గా మార్చేశారు. మత్తులో యువత జీవితం నాశనమవుతోంది. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆవేదన. తిరుపతి పవిత్రతను కాపాడుకుందాం. బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి నియోజకవర్గ ప్రజలకు పిలుపు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం హ్యుమానిటీస్ బ్లాక్ 1లో ఏర్పాటు చేసిన 23 తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 166 చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ప్రశాంతంగా కొనసాగింది. తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ రెడ్డి పర్యవేక్షించారు. పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లా యంత్రాంగం షెడ్, త్రాగునీరు తదితర వసతులు ఏర్పాటు చేసింది. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల శాఖల వారు, వీడియోగ్రాఫర్లు తదితర నిర్దేశిత సిబ్బంది ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ఉండేలా చూడాలని, నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్లో అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంల కమిషనింగ్ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆదివారం ఉదయం 23 తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ సమక్షంలో జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎం కమిషనింగ్ను పరిశీలించారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ 274 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల బ్యాలెట్ యూనిట్కి ఎన్నికల బ్యాలెట్ పేపర్ను సెట్ చేసేందుకు 40 టేబుళ్ల ఏర్పాటుతో బీహెచ్ఎల్ ఇంజనీర్లు, సిబ్బంది కలిసి కమిషనింగ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో ఉదయం నుండి ప్రారంభమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 167 తిరుపతి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారిని అదితి సింగ్ తదితర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి ఎస్వి వెటర్నరీ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇంటీరియం స్ట్రాంగ్ రూమ్లో అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంల కమిషనింగ్ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు. అర్బన్ తహసీల్దార్ వివరిస్తూ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల బ్యాలెట్ యూనిట్కి ఎన్నికల బ్యాలెట్ పేపర్ను సెట్ చేసేందుకు బెల్ ఇంజనీర్లు, సిబ్బంది కలిసి కమిషనింగ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో ఉదయం నుండి ప్రారంభమైందని తెలిపారు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో యువత మత్తులో జోగుతూ వారి జీవితాలతో పాటు కుటుంబాలను కూడా గుల్ల చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి ఎంపీ చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియాతో చింతామోహన్ మాట్లాడుతూ, నా ఫ్రెండ్ వైఎస్ఆర్ తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చారని విమర్శించారు. తిరుపతి పుణ్యక్షేత్ర పట్టణంలో పేదరికం స్పష్టంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావంతులు ఉన్నత స్థాయికి చేరుకోలేక, నిరుద్యోగులు ఉద్యోగాలు రాక కష్టాల ఊబిలో ఉన్నారన్నారు. ప్రధాని మోదీ పేదలకు ఇళ్లు ఇస్తానని చెప్పి మాట తప్పాడన్నారు. ట్రిపుల్ తలాక్ పేరుతో భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టారన్నారు. కులాల మధ్య తగాదాలు పెట్టి మోదీ కీర్తి గడించారన్నారు. ముస్లింలంతా మోదీని దూషిస్తున్నారన్నారు. ఓ దశాబ్ద కాలంగా బీజేపీ పాలనలో అదానీని మోదీ అందలా లెక్కించాడని విమర్శించారు. నేను ఒకటి చెప్తున్నాను, భారతదేశ ప్రధానమంత్రిని గురించి మీకు తెలియని 2 రహస్యాలు. తెలిసిన రహస్యం ఒకటి, తెలియని రహస్యం ఒకటి. ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా మోడీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా పెట్టాడా? ఒక్క ప్రెస్ కాన్ఫరెన్సు. నేను పెట్టాను 100 ప్రెస్ కాన్ఫరెన్సులు. నువ్వు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా ప్రధానమంత్రిగా పెట్టావా? లేదు. వాళ్ళేదో మొన్నేదో ఒక ఇంటర్వ్యూలో నేను అడిగాను ఎవరినో, ఏందయా అదనంటే, మేమే ముందు ప్రశ్నలు రాసి ఇచ్చాము సార్, ఈ జవాబులు చెప్తే బాగుంటుంది అన్నారు, చిలక పలుకులు బలికిచ్చాము సార్ అన్నాడు. నేను ఆ ఛానల్ గురించి నేను చెప్పటం లేదు. నువ్వు ప్రెస్ కాన్ఫరెన్సు, పత్రికా స్వేచ్ఛ ఉంది ఈ భారతదేశంలో, ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా పెట్టావా? లేదు. మరి మీకు తెలియని రహస్యం, ఈరోజు నేను పుల్లలు ఎత్తుకొని, జెండా పుల్లలు ఎత్తుకొని తిరుగుతుంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే 150 రూపాయలు అన్నారు. 150 రూపాయలకి పొద్దున్నే 6 గంటలు లేచి 12 గంటల దాకా కష్టపడి పనిచేసే పేదవాళ్ళు ఒక ప్రక్కన,
మీకు తెలియని రహస్యాన్ని ఇప్పుడు చెప్తున్నా. ఈ దేశ ప్రధానమంత్రి బయటకి రావాలి అని అంటే 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రతి ఏడాదిలాగే రెండవసారి ఎమ్మెల్సీ రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం 10 ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనపరిచిన జర్నలిస్టుల పిల్లలు వారి తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ ఆదివారం నాడు అభినందించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా మిత్రుల మధ్య ఈ కార్యక్రమం ఓ పండుగ వాతావరణంలో జరిగింది. ఎవరైనా కష్టపడితే సాధించలేనిది లేదని ఈ సందర్భంగా విద్యార్థులకు సిపాయి సుబ్రహ్మణ్యం సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రెస్ క్లబ్ సభ్యులైన తల్లిదండ్రులతో పాటు రష్ హాస్పిటల్ స్టాఫ్ డాక్టర్ బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జోగిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలచంద్ర, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చదువుకొని పిల్లలు ముఖ్యంగా చెప్పేదంటే ఈ పిల్లలు రేపు కలెక్టర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు. మీరైతే అసలు మీ స్థితిగతులు ఎలా ఉంటుంది, మీ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, పేదరికం అనేది భారతదేశం ఉండదు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నేను పాల్గొనేది నాకు లైఫ్లో ఎప్పుడు కానీ నేను చేసిన ఒక మంచి కార్యక్రమంలో ఇది అత్యున్నతమైనది నేను భావిస్తాను. ముఖ్యంగా మీడియా ఎప్పుడు సొసైటీ కోసం పరిగెత్తారు. డే లేదు, నైట్ లేదు, వాళ్ళకి వేరే పగలేదు, నిద్ర లేదు, అన్నీ వదిలేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పరంగా పెట్టు పరుగులో ముందున్న వాళ్ళు మీడియా చూడరు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇతోదంగా వాళ్ళ చదువు ముఖ్యంగా చాలా అత్యున్నమైన ఆశ వాళ్ళు చేస్తున్నదానికి నాకు ఇక ఆనందంగా ఉంది. నేను ఎల్లప్పుడూ ఈ ప్రెస్ క్లబ్కి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం తప్పకుండా పాల్పడుతున్నాను. ఫ్యామిలీకి ఏ అవసరం ఉన్నా నా వంతు సహాయం నాకు తప్పకుండా అందుబాటులో రష్ హాస్పిటల్ చెప్పుకుంటూ. తిరుపతి రామతులసి కళ్యాణ మండపంలో సోమవారం ఉదయం 11 గంటలకు బీసీలంతా తరలివచ్చి ఉమ్మడి కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలంటూ గాండ్ల సాధికారత కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం, యాదవ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు సత్తు మధుసూదన్ యాదవ్, టీడీపీ బీసీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ యాదవ్లు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు ఆముదాల తులసీదాస్, రామారావు, గోపి, లోకేష్, ఎత్తిరాజులు తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ ఇటీవల తాము అనుకున్న సభ అనివార్య కారణాల వల్ల రద్దయిందని తిరిగి నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ఆశాజనకంగా ఉందని, 50 సంవత్సరాలు దాటిన బీసీలకు పెన్షన్, బీసీ సబ్ప్లాట్ అమలు, బీసీలకు 33% రిజర్వేషన్ తదితరాలు ఆకర్షణీయంగా ఉన్నాయని కొనియాడారు. తాము తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను, అలాగే తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. 1,50,000 పైచీలకు బీసీలు ఉన్నారు. ఈ బీసీలందరికి కూడా ఆర్ని శ్రీనివాసులకి మేమందరం పనిచేయాలా, బీసీ కులాల ఐక్యవేదిక అనేసి ఒక నిర్ణయం తీసుకొని దాంట్లో భాగంగానే రేపటి రోజున ఒక తీర్మానం చేయబోతున్నాము రామతులసి కళ్యాణ మండపంలో. కాబట్టి బీసీలందరూ కూడా తప్పకుండా ఆ ఒక్క సమావేశానికి రావాలని కోరుకుంటూ, సో బీసీలో జరుగుతున్న ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే మనకు బీసీల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని, బీచ్లో జరుగుతున్న అవమానాలని అన్నిటిని కూడా మనం భరించాము. సో దానివల్ల ఒక తీర్మానాన్ని రేపు రూపొందించుకొని మనం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ ఆర్ని శ్రీనివాసులకి మనం మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఒక తీర్మానం చేయబోతున్నాము. తప్పకుండా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న అందరూ బీసీలు కూడా తప్పకుండా రావాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నా. వైసీపీ పాలనలో రాయలసీమలో దివ్యాంగులు పూర్తిగా కష్టాల ఊబిలో ఉంటూ భిక్షాటనకు సైతం దిగజారిపోయారని భారత దివ్యాంగుల పార్టీ నాయకుడు కొణతాల చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో తిరుపతి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దివ్యాంగుడైన సి మాధవన్ను ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారు. తమకు ఒక పింఛన్ తప్ప వేరే ఇతర సంక్షేమాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చి మొండి చేయి చూపారని ఆరోపించారు. తమను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే గాని తమకు ఇచ్చిన మాటలను నేతలు నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు. ఈ తిరుపతి ఇప్పటి వరకు అవినీతిలో కూరుకుపోయిందన్నది వాస్తవము, అక్షర సత్యము. ఇటువంటి అవినీతి పాలనకు చరమగీతం పాడుతూ దివ్యాంగుడైనటువంటి స్వతంత్ర అభ్యర్థి మాధవన్ గారిని ఆశీర్వదించి తిరుపతి నియోజకవర్గ ఓటర్లందరూ కూడా మరి అతని గుర్తు పళ్ళ బుట్ట, ఆ బుట్ట మీద ఓటేసి మరి మా స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి దివ్యాంగ సంఘ నాయకుడైనటువంటి మాధవన్ గారికి ఓటేసి గెలిపించవలసిందిగా తిరుపతి నియోజకవర్గ ఓటర్ మహాశైలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం.
చిక్పేట్ దొన్నె బిర్యానీ ఇప్పుడు తిరుపతి ప్రజలకు నోరు ఊరిస్తోంది. ఆదివారం ఉదయం సినీ నటుడు శివాజీ చిక్పేట్ దొన్నె బిర్యానీ రెస్టారెంట్ను ప్రారంభించారు. తిరుపతి లీలామహల్ సమీపంలోని మున్సిపల్ ప్రకాశం పార్క్ ఎదురుగా పిజ్జా హట్ మిద్దెపైన చిక్పేట్ దొన్నె బిర్యానీ రెస్టారెంట్ను సినీ నటుడు శివాజీ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ చిక్పేట్ దొన్నె బిర్యానీ రెస్టారెంట్ కర్ణాటక రాష్ట్రంలో చాలా ఫేమస్ అని, వ్యాపార రంగంలో యువతను ప్రోత్సహించడానికి తాను ఈ రెస్టారెంట్ను ప్రారంభించానని తెలియజేశారు. అందరూ చిక్పేట్ రెస్టారెంట్కు వచ్చి ఆహార పదార్థాల రుచి చూడాలని తిరుపతి ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. రెస్టారెంట్ యాజమాన్యాన్ని అభినందించారు. తిరుపతిలో మరిన్ని శాఖలు ప్రారంభించాలని ఆకాంక్షించారు. తిరుపతిలో మున్సిపల్ పార్క్ ఎదురుగా చిక్పేట్ దొన్నె బిర్యానీ, ఇది కర్ణాటకలో బాగా ఫేమస్. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఫుడ్ లవర్నే, కాకపోతే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందలుచుకోవాలా ఇంకా, కానీ చాలా బాగుంటుంది ఇది. పైగా ఇదేదో నేను కమర్షియల్గా రాలేదండి, నేనేదో డబ్బులు తీసుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళది ఓపెన్ చేసి అట్లా రాలేదు. నేను మనవాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. సరే, మన దివాకర్ గారు ఉన్నారు కదా, డాలర్స్, ఆయన నాకు మంచి మిత్రుడు, వ్యాపార పరంగా, పార్టీల పరంగా కాదు. సో వీళ్ళందరూ మన వాళ్ళు కావాల్సిన వాళ్ళు. సరే అడిగితే సరే ఖచ్చితంగా వస్తా అని చెప్పిన. ఈరోజు ఈ మున్సిపల్ పార్క్ ఎదురుగా తిరుపతిలో టౌన్లో మొదలైంది ఈ పాయింట్. చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి తిని, అంటే కుర్రాళ్ళు కదా, ఎంకరేజ్ చేయండి. కుర్రాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే. నాకు ఒకటే ఆశ్చర్యం ఏంటంటే, ఇలాంటి వాటికి వస్తారు కానీ తినరు. సినిమా వాళ్ళు చూడటానికి వస్తారు. తింటే కదా టేస్ట్ తెలిసేది, తినాలా, తింటే కదా తెలిసేది. ఏమి నుంచి తీసిపోయేది ఏమిలే, మనం శుభ్రంగా తృప్తిగా తినండి, పొద్దున్నే లేచి పరిగెత్తండి. రెస్టారెంట్ అధినేత నితిన్ సాయి మాట్లాడుతూ తమ రెస్టారెంట్లో కొలెస్ట్రాల్, ఫ్యాట్ కంటెంట్ తక్కువ గల అన్ని రకాల ఆహార పదార్థాలు లభ్యమవుతాయని తెలియజేశారు. తిరుపతిలో అధికృత దొన్నె బిర్యానీ రెస్టారెంట్ తమదేనని, శనగ నూనెతో అన్ని రకాల ఆహార పదార్థాలు శుచిగా, శుభ్రతగా, రుచిగా, నాణ్యతగా ఉంటాయని తెలియజేశారు. బిర్యానీ అంటే ఇలా మీరు చూస్తున్నారు కదా, మాకులో వస్తుంది అరికాకి. అండ్ నార్మల్ బిర్యానీ కంటే ఇది చిన్న కొంచెం రైస్ దీంట్లో ఉన్న కొలెస్ట్రాల్, ఫ్యాట్ కంటెంట్. దీన్ని మనం గ్రౌండ్నట్ ఆయిల్తో చేస్తాము. అండ్ తిరుపతిలో ఇది అథెంటిక్ దొన్నె బిర్యానీ. ఫస్ట్ బ్రాంచెస్ తిరుపతిలో ఇదే ఫస్ట్ బ్రాంచెస్. నియరెస్ట్ రీజన్లో కూడా ఎక్కడ లేవు బ్రాంచెస్. ఒకరే చెప్పండి. అండ్ ఇక్కడ మనకు వచ్చిన ఫేమస్ వచ్చి క్షత్రియ కబాబ్ చికెన్ బిర్యానీ. ఇది మనకు ఈ ఫ్రాంచైజీలో ఉన్న స్టార్ ఐటమ్ క్షత్రియ కబాబ్. ఇక్కడ చికెనే కాకుండా మటన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, లైక్ పాయ, నల్లి గోష్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఫిష్లో కూడా అంజల్ తవా ఫ్రై, బాంగ్లా ఫ్రై, ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్ అథెంటిక్ బిర్యానీ హౌస్. మీకు అన్నీ ఇక్కడ హెల్దీగా, నీట్గా, హైజీన్గా ఫస్ట్ ఉంటుంది. అండ్ వెరీ హెల్దీ. మీరు ఇంట్లో ఎలా అయితే చూసుకుంటారో, ఎలా అయితే టేస్ట్ వస్తుందో, సేమ్ అథెంటిక్ ఫీల్ మేము ఇంటికి తీసుకొని వస్తున్నాం. అండ్ వి టూ యంగ్స్టర్స్ ఆర్ ట్రైంగ్ టు కమ్ ఇన్ టు దిస్ ఫుడ్ ఇండస్ట్రీ కొత్తగా. సో అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటున్నాము. దొన్నె బిర్యానీ చేయాలని ఎందుకు అనిపించింది? యూజువల్లీ తిరుపతిలో ఎక్కడ లేదు. మంచి అథెంటిక్ దొన్నె బిర్యానీ తిరుపతిలో ఎక్కడ దొరకదు. యూజువల్లీ ఒకరు ఇద్దరు లోకల్గా స్టార్ట్ చేశారు కానీ, సో మనకి అథెంటిక్గా ఫీడ్బ్యాక్, మన లోకల్ ఫీడ్బ్యాక్ అందరూ బెంగళూరు వెళ్ళి తినొచ్చే వాళ్ళు ఉన్నారు ఈ ఫ్రాంచైజీలో. డాక్టర్స్ అయితే కానివ్వండి, పెద్ద పెద్ద బిల్డర్స్ అయితే కానివ్వండి, అందరూ ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని మనం ఈ ఫ్రాంచైజీకి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మరోవర్ లాస్ట్ 2 yearsలో మేము తింటూ ఉన్నాం ఇది. సో దీనికన్నా బెటర్ చాయిస్ మాకు దొరకలేదు. తిరుపతిలో బెస్ట్ అథెంటిక్ ఈ దొన్నె బిర్యానీ ఎక్కడ దొరకదు. ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఫ్రాంచైజ్. స్విగ్గీ, జొమాటో రెండు ఉన్నాయి. సో ఆన్లైన్ ఆర్డర్ చేసుకొని మేము పార్టీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము. మీకు ఎన్ని బల్క్ ఆర్డర్స్ మీరు 2 days ముందు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఎంత క్వాంటిటీ అయినా కూడా మేము సర్వ్ చేయడానికి రెడీగా ఉంటాం. ఫంక్షన్ హాల్ అలాంటిది ఏమన్నా? రెస్టారెంట్ మామూలుగా రెస్టారెంట్. వైసీపీ నుంచి టీడీపీలోకి తిరుపతికి చెందిన 2 కార్పొరేటర్లు, 3 కీలక నేతలు చేరారు. తిరుపతిలోని 30, 31 డివిజన్లకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు కల్పన యాదవ్, సీకే రేవతి ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం టీడీపీలో చేరారు. ఇప్పటికే 2 టీడీపీలో చేరగా మొత్తం కూటమిలోకి 4 చేరారు. ఉమ్మడి కూటమి పార్టీ జనసేన, తెలుగుదేశం పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇదివరకు టీడీపీలో ఉన్నవారిని బెదిరించి వైసీపీలోకి మార్చుకున్నారని, ఇప్పుడు వారి రాక్షస పాలన నుంచి బయటపడే సమయం ఆసన్నమైందని అన్నారు.
కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ బాగుపడ్డారు తప్ప ఇతరులు బాగుపడలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో వైసీపీ మొత్తం అంతా ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. దొంగ ఓట్లు వేయడానికి 30,000 మంది వచ్చి ఉన్నారని, పోలింగ్ రోజు దొంగ ఓట్లు వేస్తే దొంగ ఓట్లను పట్టిస్తామన్నారు. వైసీపీ నుంచి మొత్తం ఇంకా 3-4 రోజుల్లో మొత్తం కూడా ఖాళీ అవ్వడం ఖాయం అనేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వైసీపీకి ఎవరుంటారు? అబ్బా కొడుకు తప్ప ఎవరు మిగలరు. వాళ్ళ అరాచకానికి స్వస్తి పలికేదానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సంపాదించిన డబ్బులు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ కూడా ఎవరికైతే నష్టపోయారో తిరుపతి పట్టణ ప్రజలు వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత తీసుకునేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ అనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు వాళ్ళు ఈరోజు దొంగ ఓట్లతో గెలవాలనుకున్నారు. ఈరోజు చూసాం మన ఎంప్లాయీస్ పోలింగ్ స్టేషన్ల దగ్గర పోయి వచ్చాం. వేలాది మంది బారులు తీసి వెయిట్ చేస్తున్నారు. అపూర్వ స్పందన కనిపిస్తూ ఉంది. అక్కడ పోతే సెంట్రల్ ఫోర్స్ పోలీసులు వచ్చేశారు. వాళ్ళు ఎంతసేపు దొంగ ఓట్లను పెట్టుకొని ఇక్కడున్న కొంతమంది అధికారుల్ని అడ్డుగా పెట్టుకొని దొంగ ఓట్లతో గెలవాలని ఆలోచన గత 3 సంవత్సరాలుగా ప్రారంభించారు. అవి అన్నిటికి కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం మేలుకొని మేమందరం కూడా మూకుమ్మడిగా కంప్లైంట్లు పదే ఎలక్షన్ కమిషన్కు, రాష్ట్రానికి, కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేసి, ఇంతకుముందు జరిగిన ఎన్నికలను కూడా తెలియజేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వచ్చి దిగారు. ఇక్కడ దొంగ ఓట్లు వేసేదానికి 30,000 మంది రెడీగా ఉన్నారు. నేను వాళ్ళని ఒకటే కోరేది, దయచేసి మీ ఓట్లు మీరు వేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. రెండో ఓటు దొంగ ఓటు వచ్చారంటే మాత్రం జైలు శిక్ష తప్పదు. మిమ్మల్ని అక్కడి నుంచి చితకబాది మిమ్మల్ని జైలుకు అప్పగించే బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కేడర్ తీసుకుంటుందనేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా, తెలియజేస్తున్నా. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ, పోస్టల్ బ్యాలెట్ కోసం బారులు తీరి ఉన్న ఉద్యోగులను చూస్తుంటే ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ జగన్, తిరుపతికి చెందిన తండ్రి కుమారుల అంతం తప్పదని అన్నారు. కూటమిలోకి గ్రామాలు, వార్డులు, కుటుంబాలే వచ్చి చేరుతున్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని వలసలు ఉంటాయని తెలిపారు. చంద్రబాబు, పవన్ బహిరంగ సభలో మరింత మంది చేరబోతున్నారని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ, అభివృద్ధి అంటే టీడీపీ చేసిందేనని, స్విమ్స్, తెలుగు గంగ, మహిళా యూనివర్సిటీ ఇలా ఎన్నో వేలాది మందికి ఉపయుక్త కార్యక్రమాలు చేశామని తెలియజేశారు. వైసీపీ అభివృద్ధి అంటే అబ్బా కొడుకుల దోపిడీ మాత్రమేనని విమర్శించారు. వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరిన 31వ డివిజన్ కార్పొరేటర్లు మాట్లాడుతూ, వైకాపాకు రాజీనామా చేయడానికి, తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులు కావడానికి గల కారణాలను వివరించారు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చారంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే నాకు వార్డులో నేను ఎంతో యాక్టివ్గా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాలనేసి కష్టపడి ఎంతో గెలిచాను నేను. అది అందరికీ తెలుసు. కానీ నాకు సముచిత న్యాయము, సముచిత స్థానం అనేది వార్డులో లేకుండా పోయింది. దానితో నేను ఇంటికే పరిమితం అయిపోయాను. ఒక కార్పొరేటర్గా నేను ఇంట్లోనే ఉంటూ అందరూ కూడా వాటిలో నన్ను ఎన్నో విధాలుగా అడిగారు, నువ్వెందుకు రావట్లేదు, జనాల్లో గెలిచిన దాన్ని నువ్వు రాకుండా ఇంటికి పరిమితం అవట్లేదు, నన్ను ఎంతో ఇదిగా చేశారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేకుండా, బయటకు రాలేకుండా నేను ఇన్ని రోజులు గమనే ఉన్నా. కాబట్టి ఈ రోజు నేను పత్రికా ముఖంగా చెప్తున్నా, ఆర్ని శ్రీనివాసులు గారికి నా మద్దతు తెలియజేస్తూ వారి గెలుపుకు నేను నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తున్నాను. 31వ వార్డు బొమ్మగుంట, చింతకాయల వీధి, కోలా వీధి కూడా మా వాడికి వస్తుంది. 31వ వార్డు. అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకి, ముఖ్యంగా ఆరణ్య శ్రీనివాస్ అన్న గారికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా వార్డులో కూడా నేను ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. నాది 30వ వార్డు. నా పేరు కల్పన యాదవ్, నెహ్రూ నగర్. మా వార్డులో నాకు సరైన న్యాయం జరగలేదు, సరైన అసలు గౌరవం. అలాగే తాజాగా వైకాపాకు రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరిన కార్పొరేటర్ అన్న అనిత మాట్లాడుతూ, వైకాపాలో ఆధిపత్య పోరు కొనసాగుతోందని, తాము మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరుతున్నట్లు అన్న అనిత తెలియజేశారు.
డామినేషన్ ఎక్కువైంది, అందుకే అందరూ బయట వస్తున్నారని నేను ముందుగానే చెప్పాను. లేదు, కార్పొరేటర్లు మా కుటుంబ సభ్యులు అని చాలా మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మేమిద్దరం కాదండి, ముందు ముందు ఇంకా చాలా మంది వలస వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళు ఇంకా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి కానీ రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఇంత డామినేషన్ తో ఎవరు రాజకీయాలు చేయలేరు. అందరినీ కలుపుకొని పోతేనే అది రాజకీయం అవుతుంది. వీళ్ళిద్దరు కాదండి, ఇంకా మునుముందు చాలా మంది వచ్చే దారిలో ఉన్నారు, బయటకు వస్తారు. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మబ్బు దేవనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కూటమి పార్టీ పట్ల ఆకర్షితులై అనేక మంది వైకాపా నుంచి వస్తున్నారని, మున్ముందు ఇంకా వలసలు పెరిగి వైకాపా పూర్తిగా ఖాళీ అవుతుందని తెలియజేశారు. చాలా ఆనందంగా ఉంది. నేను మొట్టమొదటి రోజు నుంచే చెప్తూనే ఉన్నాను, ఈ వలసలు ఇలా వస్తూనే ఉంటారు. మా కండువాళ్ళకు అప్పడానికి కూడా చేతులు నొప్పులు పెట్టేంత మంది వచ్చేస్తున్నారు. అక్కడి నుంచి ఎలక్షన్ దగ్గర పడే కొందికి ఆ పక్క పార్టీ ఖాళీ అయిపోతుంది, మా పార్టీలో నిలబడ్డానికి కూడా ప్లేస్ లేనంత మంది వచ్చేస్తున్నారు అని మొట్టమొదటి రోజు చెప్పాను. ఈ రోజు కూడా చెప్తున్నాను. దీనికి కారణం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడైతే ప్రత్యేకంగా కరుణాకర్ రెడ్డి ఆయన కొడుకు. ఇప్పుడే చెప్పారనుకుంటా, మేమేమన్నా మాట్లాడితే అభివృద్ధి చేసాం తిరుపతి ఏడో చుట్టుపక్కల రోడ్లు, ఆ రోడ్లు వేసారు. ఆ రోడ్ల మీద నేను మొన్న చెప్పిన మాట అదే, వాళ్ళ టీడీఆర్ బాండ్ల కోసం వేసుకున్నారు. కానీ లోకల్గా తిరుపతిలో ఏ రోడ్లో చూసినా గుంతలే, ఏ రైన్లు కూడా సరే ఎంత చండాలంగా ఉన్నాయంటే అంత చండాలంగా ఉన్నాయి. ఇంకా రేపు వచ్చేది వర్షాకాలం వస్తే తిరుపతి రోడ్ల మీద నడవడానికే కష్టం, దోమలు విపరీతంగా ఉన్నాయి. అసలు తిరుపతి గురించి పట్టించుకున్న పాపానే పోలేదు. ముఖ్యంగా మున్సిపల్ స్కూల్స్ అయితే ఎంత వర్స్ట్గా ఉన్నాయంటే అంత వర్స్ట్గా ఉన్నాయి. అసలు దాని గురించి ఎడ్యుకేషన్ గురించి పట్టించుకున్న పాపానే పోలేదు, వాళ్ళు పూర్తిగా లేదు. ముఖ్యంగా చెప్తున్నాను, ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, మేము యాదవులకు బాగా చేసేసాం, బలిజలకి బాగా చేసామని. ఒక ఆమెకు మేయర్ ఇచ్చాడు, ఒక అతన్ని డిప్యూటీ మేయర్ ఇచ్చాడు. దేనికి ఇచ్చాడో తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే మేయర్ అభ్యర్థిగా ఆమెకి ఇచ్చి అవమానించాడని చెప్పాలి. ఎంత ఇదిగా యాదవుల్ని కానీ కాపుల్ని కానీ వాడుకుంటున్నారు వాళ్ళు. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇంకా మదన పడుతూ వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛంగా వస్తున్నారు. ఆయన మొన్న అన్నాడు, ₹1,00,00,000 ఇస్తున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారని. ఆ అవసరం మాకు ఎప్పుడూ లేదు, మాకు ఉండను కూడా ఉండదు. ఎందుకంటే మీరు చేసిన తప్పులే వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర వదులుతున్నాయి. మేము ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంత తప్పులు చేస్తున్నారో అంతమంది వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి మా దాన్ని చేరిపోతున్నారు. ఇంకో 4 రోజులు పట్టండి, మిగతా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం, ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత, అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వోద్యోగులకు ఆదివారం శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల్లో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఎన్నికల్లో పాల్గొనే అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకునే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశారని తెలియజేశారు. జగనన్న కరోనా కష్టకాలంలో ప్రభుత్వోద్యోగులకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జీతాలు అందజేశారని, అదేవిధంగా ఆర్టీసీలో 10,000 మంది ఉద్యోగులను పర్మనెంట్ చేశారని ఆయన గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగులు దాదాపు 20,000 మంది వరకు ఇవ్వడం జరిగిందని, జగనన్న ఉద్యోగులకు చేసిన మేలును గుర్తించి తమకు ఓటు వేయవలసిందిగా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను కోరినట్లు ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రజలకి అదేవిధంగా ఉద్యోగస్తులకి ఇంత ధైర్యంగా ఎంత ఆనందంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఈ ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఎన్నుందో కూడా పక్కన పెట్టి ఈరోజు వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఆఫీసులు తీసుకురావటం జగన్ గారితోనే సాధ్యం. కరోనా 3 సంవత్సరాల నుండి అయినా డబ్బు లేకపోయినా కూడా
ఏ ఎంప్లాయీ కూడా ఏ రోజు కూడా శాలరీ ఆపలేదు. ఖచ్చితంగా ఇంకా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా మంచి రోజులు రాబోతాయి. ఎందుకంటే కరోనా అనే దానివల్ల 3 సంవత్సరాలు మనకు వేస్ట్ అయిపోయింది. అది మీ అందరూ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ 2 ఓట్లు ఫ్యాన్ కింద ఓటు వేయాలని మరొకసారి వచ్చేస్తున్నాను. ఆధునీకరణ ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ఆధునీకరణ చేసి ఈరోజు విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైపు మొత్తం పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాలన మళ్ళీ రావాలని మరి మేమందరం కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాన్ని అభ్యర్థిస్తూ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ప్రతి ఉద్యోగస్తుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతాడని చెప్పి మేము పరిపూర్ణంగా నమ్ముతున్నాం. అందులో భాగంగానే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి పిఎఫ్ మసూరెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారికి ఫ్యాన్ గుర్తు ఓటేయమని చెప్పి మేము అందరం కూడా ఇక్కడ అభ్యర్థించడానికి వచ్చాం. అందరూ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఇదే మాకు విజయానికి పునాదిగా నాందిగా మేము భావిస్తున్నాం. తిరుపతి పవిత్రతను కాపాడుకుందామని తిరుపతి నియోజకవర్గ ప్రజలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చేశారు. తులసి వనంగా మార్చాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను తిరుపతి ప్రజలు గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తిరుపతి వైకాపా అభ్యర్థులకు ఓట్లు వేస్తే ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు గంజాయి మొక్కలు నాటుతారని, ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేస్తే ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు తులసి మొక్కలు నాటే బాధ్యతను కూటమి అభ్యర్థుల తరఫున తాను హామీ ఇస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని యువత గంజాయి మత్తులో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అధికార పార్టీ నాయకులు యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని భూ కబ్జాలు, రౌడీయిజంతో పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. తిరుపతిలోని వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, స్థానికులు స్వేచ్ఛగా తమ బ్రతుకులు బ్రతకాలంటే వ్యాపారాలు చేసుకోవాలన్నా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారి నిధులను దర్జాగా దోచేస్తున్నారని, 3 నామాల వాడికే పంగనామాలు పెట్టేస్తున్నారని తెలిపారు. టీటీడీ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను బహిరంగంగా చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నారని, టీటీడీలో ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నికలు సైతం జరగనీయకుండా డెప్యుటేషన్ అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని, ప్రభుత్వం మారిన వెంటనే టీటీడీలో ఎన్నికలు జరిపించి ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి దృష్టి సారిస్తుందని అన్నారు. శెట్టిపల్లి గ్రామ ప్రజల కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూములను పేదవారికి దక్కకుండా ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించిన అధికార పార్టీకి తగిన గుణపాఠం నేర్పించేందుకు గ్రామ ప్రజలంతా సిద్ధంగా ఉండాలని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని నవీన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లు పేరుతో అనేక మంది భూములు ఇచ్చిన వారికి ఇప్పటి వరకు టీడీఆర్ బాండ్లు ఇవ్వకపోవడం బాధాకరమని, ప్రతి బాధితునికి ఎటువంటి లంచాలు లేకుండా టీడీఆర్ బాండ్లు డబ్బులు నయా పైసాతో సహా చెల్లించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని అన్నారు. తిరుపతి నియోజకవర్గంలోని అన్ని వర్గాలు, మతాల ప్రజలు తిరుపతి ప్రశాంతతను, పవిత్రతను దృష్టిలో ఉంచుకొని తమ ఓటు హక్కును ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు వేసి సద్వినియోగం చేసుకోవాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఓ ఆధ్యాత్మిక నగరం. తిరుపతి పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తిరుపతి నగరంలో నివాసం ఉంటున్నటువంటి అన్ని వర్గాల ప్రజల మీద ఉండాలి. ఈరోజు తిరుపతి పవిత్రతను కాపాడుకుంటామని చెప్పని తిరుపతి నగర ప్రజలందరికీ కూడా నేను స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే తిరుపతి ఒక తులసి వనం లాంటిది. అలాంటి ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చేశారు. తులసి వనంగా మార్చుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓట్లు వేస్తే ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు కూడా గంజాయి మొక్కలు నాటుతారు. అదే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు తులసి మొక్కలు నాటుతారు. ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నా అంటే పవిత్రత మంట కలిసిపోతోంది. తిరుపతిలో ఎక్కడ కూడా గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈరోజు రౌడీయిజం ఇష్టానుసారంగా బరి తెగించి ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, గంజాయి మత్తులో దాడులు చేస్తున్నారు. మహిళలు రాత్రిపూట కాదు పట్ట పగలు కూడా ఎవరు కూడా జనం తిరగలేని పరిస్థితి, భయంతో ఈరోజు తిరుపతి ప్రజలు బతుకుతున్నారంటే నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది మన తిరుపతేనా? మన తిరుపతి ఎంత స్వేచ్ఛగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఎంతో సోదర భావంతో ఈరోజు అన్నిట్లో కూడా భాగస్వాములు అయ్యేవాళ్ళు. ఈ రోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద కనీసం చెప్పుకోలేని
దౌర్భాగ్యపు పరిస్థితుల్లో తిరుపతి ప్రజలు ఎందుకున్నారు అన్నటువంటి ఆవేదన ప్రతి ఒక్కరిలో ఉన్నది. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు ఈ పవిత్రతను కాపాడాల్సింది ఎవరో వచ్చి కాపాడరు. కాబట్టి ఎవరైతే టీడీఆర్ బాండ్ రావాల్సిన వాళ్ళు ఉన్నారో ప్రతి బాధితుడికి ప్రతి పైసా కూడా తీసిచ్చే బాధ్యత ఎన్డీఏ అభ్యర్థులు గెలిచిన వెంటనే మేమంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎవరైతే టీడీఆర్ బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పని హామీ ఇస్తూ తిరుపతి పవిత్రతను కాపాడుకునేందుకు అందరూ కూడా కలిసి రావాలని చెప్పని ఈరోజు తమ పవిత్రమైనటువంటి ఓటును ఎన్డీఏ అభ్యర్థులకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని నేను తిరుపతి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకి అన్ని మతాల ప్రజలకి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అతిథుల తాకిడి పెరిగింది. మహిమాన్వితమైన రాహుకేతు దోష నివారణ పూజలు జరిపించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ వెల్ఫేర్ శాఖకు చెందిన ప్రత్యేక చీఫ్ కార్యదర్శి అనంతరాం కుటుంబ సభ్యులతో స్వామి అమ్మవార్ల దర్శనానికి హాజరయ్యారు. అనంతరాం కుటుంబ సభ్యులతో రాగా వారికి దక్షిణ గోపురం వద్ద వేద పండితులతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లు ఆలయంలో అంతరాలయం దర్శనం ఏర్పాటు చేశారు. గురు దక్షిణామూర్తి ఆలయం వద్ద ఆయనకు వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. స్వామి అమ్మవార్లు శేష వస్త్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన 5 పోలింగ్ బూతుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 3021 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును కలిగి వినియోగించుకుంటున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 3021 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నట్లు తెలియజేశారు. నేటి నుంచి మే 7వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ఫారం 12, ఫారం 12B ద్వారా అత్యవసర పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకోలేకపోయిన ప్రభుత్వ ఉద్యోగులు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, ఎన్నికల విధులకు జారీ చేసిన ఉత్తర్వు కాపీలను చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. హోం ఓటింగ్ కు అర్హత కలిగిన మంది ఈ నెల 6, 7 తేదీలలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు రాలేని దివ్యాంగులకు సోమవారం హోం ఓటింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సిబ్బంది ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి ఓటింగ్ కు అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ నిర్వహించుకుంటున్న స్కిట్ కళాశాల వద్ద ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ పర్యాయం తనకే ఓటు వేయవలసిందిగా ఉద్యోగులను అభ్యర్థిస్తున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులకు ఈసారి మార్పు కోరుకుంటున్నారని, 99% ఈ పర్యాయం ప్రభుత్వ ఉద్యోగులు తమకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేస్తారని, తాము మెజారిటీతో గెలుపొంది రాష్ట్రంలో అధికారంలోకి రావడం సంసిద్ధంగా ఉన్నామని, వైకాపా ప్రభుత్వం ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. స్టార్ట్ అయింది. ఎవరైతే ఓటర్స్, టీచర్స్ కావచ్చు, అదర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎదురులో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఎందుకంటే విధులకు పోవాలి కాబట్టి గుర్తు పెట్టారు. వాళ్ళందరినీ కూడా వచ్చి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. 95-96% మనకే తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పోయినప్పుడు ఎందుకు నాయన చూసుకుంటాం బదిలేదు, ఇంకా కూడా మేము వేయకపోతే మా జీవితాలు వద్దాం అని చెప్పడం. ఇంకా లాస్ట్లో 4-5% క్యాష్ ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి, అది దానికి మనం చేయలేదు. నేను అదే క్యాష్ కాబట్టి కొంతమంది తిక్కుండే వాళ్ళు ఉంటారు, క్యాష్ తిక్క ఉంటుంది. అవన్నీ కొద్దిగా జరుగుతాయి. నాట్ ఓన్లీ దిస్ 2300 చేంజ్ పీపుల్ ఓటింగ్, బట్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చే 13వ తేదీ కూడా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకుంటారు. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు 13వ తేదీ అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మేము కూడా 13వ తేదీ మేము వెయిట్ చేస్తున్నాం. అందరం కూడా వారికి రెడీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి డైలాగ్ కొట్టారంటే వారికి సిద్ధంగా ఉన్నాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు, మేము అసెంబ్లీకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగం ప్రశాంతంగా కొనసాగుతోంది.
తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ పోస్టల్ బ్యాలెట్ ను పర్యవేక్షిస్తున్నారు. పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగం షెడ్, త్రాగునీరు తదితర వసతులు ఏర్పాటు చేసింది. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల శాఖల వారు, వీడియోగ్రాఫర్ తదితర నిర్దేశిత సిబ్బంది ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఎల్వి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చానని, రాష్ట్ర మరియు దేశ ప్రజల్ని ఆ స్వామివారు చల్లగా చూడాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, భక్తులు ప్రజలు అందరూ కూడా తమ తమ ఓటింగ్ హక్కును వినియోగించుకొని సకాలంలో వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజలు ఆనందంగా ఉండడం కోసం ప్రజాస్వామ్య పాలన అంటే ధర్మ పాలన అంటే వెంకటేశ్వర స్వామి యొక్క అభీష్టం మేరకు ప్రభుత్వాలు నడవడం, ప్రజలు ఆనందంగా ఉండడం, సుఖ సంతోషాలతో ఉండడం, ఆనందమయ జీవితంలో గడపాలని ప్రార్థిద్దాం. అందరం కూడా అది సాధించడానికి ఉపక్రమిద్దామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారిని ఈరోజు నా జన్మదినాన ఆయనకి నా ప్రణామాలు అర్పించుకోవడానికి, ఆశీస్సులు స్వీకరించడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరినీ కూడా స్వామివారు చల్లగా చూస్తూ సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించడం జరిగింది. అలాగే ప్రజలు, భక్తులు అందరినీ కూడా తమ తమ ఓటింగ్ హక్కుని వినియోగించుకుని తప్పకుండా సకాలంలో వెళ్ళి ఓటు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, ప్రజాస్వామ్య పాలన అంటే ధర్మపాలన, ధర్మపాలన అంటే వెంకటేశ్వర స్వామి యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వాలు నడవడం, ప్రజలు ఆనందంగా ఉండడం, సుఖశాంతులతో ఉండడం, జీవన భృతి అందరికీ చక్కగా దొరికి ఆనందమయ జీవితంలో గడపాలని ప్రార్థించుదాం. అందరం కూడా అది సాధించడానికి ఉపక్రమిద్దాం. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరులో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటును టీడీపీ నాయకులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అనుచర వర్గంతో వెళ్లి పోలీసులకు పట్టించారు. అయితే డబ్బులు పంచుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయకపోవడంపై చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అర్ధనగ్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరు, అనంతపురం ప్రాంతాల నుంచి చిత్తూరులో భాస్కర, ఓజో హోటళ్లలో తిష్టవేసి కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా పంపిణీకి పాల్పడుతున్నారని తెలిపారు. పేదవాడు స్వచ్ఛంద రాజకీయాలు ఏ విధంగా చేయాలని పోలీసులను ఆయన నిలదీశారు. తాము పట్టించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, వెంటనే డబ్బులు పంచేందుకు వచ్చిన వారిని చిత్తూరు నుంచి పోలీసులు పంపించి వేయాలని డిమాండ్ చేశారు. 1 టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎన్పిఎస్ లాడ్జీలో కోట్ల సంఖ్యలో డబ్బులు పట్టుబడితే ఆ డబ్బులు అక్కడి నుంచి వదిలివేయడం జరిగింది. ఇటువంటి దుశ్చర్య జరిగితే ఏ విధంగా ప్రజాస్వామ్యంలో పేదవాడు రాజకీయాలు ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. కాబట్టి దీని మీద నాకు వేరే దిక్కు లేదు. ఇక్కడ ఆత్మహత్య నాకు శరణ్యం. కాబట్టి మేము స్వచ్ఛందంగా చెప్పి డబ్బులు పట్టించినవి కూడా వదిలిపెట్టేస్తే ఏ విధంగా ఎలక్షన్ చేయాలో మాకు అర్థం కాని పరిస్థితిగా ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాం. కొంతమందిని పట్టించాను, రాజీలో రైడ్ చేసి భారీగా డబ్బులు దొరికిన డబ్బులు ఎక్కడ పోయినాయో కానీ వదిలిపెట్టేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రశాంతంగా ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్, ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. వైసీపీలో నుంచి టీడీపీలోకి వలసల వెల్లువ, తిరుపతికి చెందిన మరో 2 కార్పొరేటర్లు వైకాపాలోకి ఎంట్రీ. జనసేన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. ఆంధ్రప్రదేశ్ను మత్తు ప్రదేశ్గా మార్చేశారు. మత్తులో యువత జీవితం నాశనమవుతోంది. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆవేదన. తిరుపతి పవిత్రతను కాపాడుకుందాం. బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి నియోజకవర్గ ప్రజలకు పిలుపు. ఈ
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.